నమస్తే అండి గురువు గారు. ఆదరమొప్పమృక్కిడుదు నద్రిసుత హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికా ఛేదికి మంజువాదికిన్ అశేష జగజ్జననంద వేదికిన్ మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. తరహాసమున గోచరించు వరవేదార్థములే వెల్లువై కురియున్ ప్రేమరసార్ద్ర చూర్కుల లోకోద్ధారమాకాంక్షై ధర సాన్నిధ్యమే కామధేను వగుచున్ తానుండు శిష్యాళికిన్ శిరసాదాసుడనంజలింతునిదనే శ్రీకృష్ణమాచార్యుకున్. ఓం శ్రీ గురుభ్యోర్నమః. అంబనవంబుజోజ్వల కరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ తన్సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధియుత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అర్థంపు బెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పూడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరియుచున్ నిత్య కళ్యాణము. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ కైవల్య పదమ్ము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనాడింభకున్ మహా ఆనందంగనాడింభకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమను సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాక్ష కల్పతరుర్విన్ సద్విజ శ్రేయమై
వేద కల్పవృక్ష విగళితమై సుఖముఖ సుధా ద్రవమున మునసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు పరగణాధ్యాత్మికాది తాపత్రయంబునచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబుగాకయునయునుండు వస్తు వెరుగంగదగు భాగవతమునందు శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం అస్మిన్ పరాత్పన్ననుపాత్మకల్పే త్వమిద్ధముద్ధాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధివాతాలయ వాస విష్ణు నిరుంధివాతాలయ వాస విష్ణు గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః ఆత్మీయ బంధువులందరికీ నారాయణీయం స్వాధ్యాయ తరగతులకు స్వాగతం. నారాయణీయం అనేటువంటి అద్భుతమైన గ్రంథంలోంచి మనం అతి మనోహరము, మనసుల్ని దోచేసుకునేటువంటి ఒక వస్తువు ఉంది అక్కడ. ఒక పిల్లవాడు ఉన్నాడు అక్కడ. ఆయన కథ చదువుతూ ఉన్నాం. అందరి మనసుల్ని ఆయన దొంగతనం చేసేస్తాడు. ఆయనకి చిన్న పెద్ద తేడా లేదు. ఎవరి మనసైనా సరే ఆయన దొంగిలించేస్తాడు. అలాంటి ఆయన కథ మనం చదువుకుంటూ ఉన్నాం. భూదేవి లోకంలో పాపభారం పెరిగి భరించడానికి వీలు కాకుండా ఉన్న సమయంలో వెళ్ళి బ్రహ్మదేవుడికి మొరబెట్టుకుంటే, బ్రహ్మాదులందరూ విష్ణువు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన సరే నేను యదువంశంలో దిగి వస్తాను, మీరందరూ అక్కడొచ్చి మీ
స్థానాల్లో ఉండండి అని అక్కడ ఉన్నటువంటి ఋషులని, దేవతల్ని ఆయన ఆదేశించగా వాళ్ళందరూ ఎవరో స్థానాల్లో వాళ్ళు వచ్చి చేరగా ఈయన కంసుని చెల్లెలైనటువంటి దేవకీదేవి గర్భంలో వచ్చారు. అక్కడి నుంచి ఆయన ఎలా దుష్ట సంహార కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నారో మనం గమనిస్తూ వచ్చాం. పుట్టినరోజు దగ్గర నుంచి ఈ కార్యక్రమం తను వచ్చినటువంటి అవతార యొక్క లక్ష్యాన్ని సాధించే వైపుగా ఆయన యొక్క ప్రయాణం సాగుతోంది. చూసే వాళ్ళకి ఆయన లీలల మోహంలో కట్టిపడేస్తూ తను చేయవలసిన కార్యక్రమం ఏది ఉందో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. చూడ్డానికి అంత ఆశ్చర్యంగా, ఆహా ఇలా జరిగిందా అనే లోపలే ఆయన చేయాల్సిన పని చేసేసుకుని ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. ఒక పని తర్వాత ఒక పని నడుస్తూ ఉంది. నిన్నటి రోజున మనం ఆయనకి జాతకర్మాదులు నిర్వహించబడడాన్ని చూశాం. గర్గ మహాముని వచ్చి ఆయనకి తెలుసు ఈయన సాక్షాత్తు నారాయణుడే అని, కానీ వాళ్ళకు తెలియకూడదు కాబట్టి, వాళ్ళకి తెలిస్తే ఈ నాటకం ఈ విధంగా జరగదు కాబట్టి వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి చెప్పకుండా, చెప్పినట్టు ఎవరైతే ఈయన్ని ఆశ్రయిస్తారో వాళ్ళకి మోక్షమయ్యా, ఎవరైతే ఈయన్ని ఎదిరిస్తారో వాళ్ళకి చావు తప్పదు అని చెప్పి, నాశనం తప్పదు అని చెప్పారు. అంటే ఈయనే సాక్షాత్తు శ్రీహరి అని చెప్పకుండా చెప్పాడనమాట. అలా చెప్పి వెళ్ళారు. మన బలరాముడు, కృష్ణుడు వీళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. చిన్నపిల్లలు చేసేటువంటి ఆ ముచ్చట్లు చాలా అందంగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి, చూసే వాళ్ళకి మనసుల్ని దోచుకుంటూ ఉంటాయి. అలాంటి అద్భుతమైనటువంటి ఒక దశకంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. 45వ దశకం అండి. మొదటి శ్లోకం. సిగ్గుపడకుండా చక్కగా గొంతు విప్పి చదువుదాం. భయపడాల్సిన అవసరం లేదు. మనం స్వాధ్యాయంలో ఉన్నాం. తప్పులు వచ్చినా పర్వాలేదు కదా. తప్పులు చేస్తూనే నేర్చుకోవాలి. పుడుతూనే ఎవరు నేర్చుకుని రారు కాబట్టి భయపడకుండా హాయిగా చదువుదాం. నేను కూడా నెమ్మదిగా చెప్తాను, మీరు కూడా నెమ్మదిగా అనండి. అయి సబల మురారే, అయి సబల మురారే, అయి సబల మురారే, అయి సబల మురారే, పాణిజాను ప్రచారైః, పాణిజాను ప్రచారైః, కిమపి భవన భాగాన్, 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 భూషయంతౌ భూషయంతౌ భవంతౌ భవంతౌ చలిత చరణ కంజౌ, చలిత చలిత చరణ కంజౌ, మంజు మంజీర, మంజు మంజీర, సింజాశ్రవణ కుతుకౌ కుతుక బాజౌ,
సింజా శ్రవణ కుతుక కుతుక భాజౌ భాజౌ చేరతుశ్చారు వేగాత చేరతుచ్చారు ఆరు వేగా వేగాత్ చేరతుశ్చారు వేగాత చేరతుచ్చారు వేగా అయి సబలమురారే పాణిజాను ప్రచారై కిమపి భవన భాగాన్ భూషయంతౌ భవంతౌ చలిత చరణ కంజౌ మంజు మంజీర సింజా శ్రవణ కుతక భాజౌ చేరతుశ్చారు వేగాత్. ఇది ఎవరికి చెప్తున్నారు? మన నారాయణ భట్టు గారు గురువాయూరులో గర్భగుడిలో కూర్చున్నటువంటి నారాయణమూర్తి, గురువాయూరప్పగా కూర్చున్నాడు ఆయన. ఆయనకి చెప్తూ ఉన్నారు మన నారాయణ భట్టు గారు, అయి సబల మురారే, అయ్యా ఓ మురారి దేవా, సబల బలరామునితో కలిసి పాణిజాను ప్రచారై చేతులు కాళ్ళ మీద పారాడుతూ ఉన్నారు. అంటే కాస్త పెద్దవాళ్ళు అయ్యారు, పాకులు ఆడడం వచ్చింది. వీళ్ళిద్దరూ పాకులు ఆడుతున్నారు ఇంట్లో. పాణిజాను ప్రచారై చేతుల మీద కాళ్ళ మీద పారాడుతూ ఉన్నారు. కిమపి భవన భాగాన్ భూషయంతౌ భవంతౌ. ఎక్కడ పారాడుతున్నారు వీళ్ళు? భవనం అంతా, ఆ భవనంలో ఉన్నటువంటి అన్ని గదుల్లోకి తిరుగుతూ ఉన్నారు వీళ్ళు. కిమపి భవన భాగాన్, అన్ని గదుల్లో, ఈ గది ఆ గది అని లేదు, అన్ని చోట్ల వీళ్ళు పారాడుతూ ఉన్నారు. భూషయంతౌ భవంతౌ, మీ ఇద్దరు ఆభరణాల్లాగా వెలుగొందుతూ ఉన్నారు. చిన్నపిల్లలు ఇంట్లో తిరుగుతుంటే అందంగా ఉంటుంది కదండి, ముద్దుగా ఉంటుంది, ఎవరికైనా చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది కదా. అలా మీ ఇద్దరు తిరుగుతుంటే ఇల్లంతా తిరుగుతూ ఉన్నారు మీరు, ఏ భాగాన్ని వదిలిపెట్టకుండా తిరుగుతూ ఉన్నారు మీరు. అప్పుడే చెయ్యి కాలు వచ్చిన పిల్లలు అసలు ఆగేదే ఉండదు. పిల్లవాడు మామూలుగా బొర్లిగింతలు పెట్టినంత వరకే మనకి అమ్మా నాన్నల సుఖం. బొర్లిగింతలు పెట్టడం మొదలెట్టాడంటే మంచం మీద కూడా పడుకోబెట్టలేము, కింద పడతాడేమో, ఎప్పుడు దొరుకుతాడో తెలియదు కదా. దానికి తోడు ఇప్పుడు వీళ్ళు పాకులాడడం వచ్చింది, ఇంకా వీళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ఇల్లంతా తిరిగేస్తున్నారు. చూసే వాళ్ళందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇల్లంతా కూడా ఒక పెద్ద ఆభరణాల్లాగా ఉన్నారు, మీరు ప్రకాశిస్తున్నారు. చెల్లిత చరణ కంజౌ, వీళ్ళ కాళ్ళు కదులుతూ ఉన్నాయి కదా, ఆ నడుస్తూ ఉన్నారనమాట. నడుస్తున్నారంటే పాకులాడుతూ ఉన్నప్పుడు ఆ కాళ్ళకి గజ్జలు ఉంటాయి కదా. చెల్లిత చరణ కంజౌ మంజు మంజీర సింజా. ఇప్పుడు కొద్దిగా పెద్దవాళ్ళు అయ్యారు, పాకులాడే సమయం అయిపోయింది. పాకులాడడానికి రెండు లైన్లు ఇచ్చారు. మూడో లైన్లో వీళ్ళు పెద్దవాళ్ళు అయింది చెప్తున్నారు. నడిచి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? పక్క వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉన్నాడు అనమాట. చలిత చరణ కంజౌ మంజు మంజీర సింజా శ్రవణ కుతక భాజౌ. అవి నడుస్తుంటే గల్ 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 అని మోగుతున్నాయిట. అవి వినటానికి వీళ్ళకి చాలా ఉత్సాహం ఉందట. ఎవరికి? వీళ్ళిద్దరికి. వాళ్ళు నడిచేటప్పుడు మోత వస్తుంటే ఆ మోత వినడానికి వీళ్ళకి చాలా ఆనందంగా ఉంది. మన పిల్లలు కూడా ఆ కాళ్ళకి బూట్లు వేస్తారు. ఆ బూట్లు నడుస్తుంటే కుయ్ 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 అంటుంటాయి.
అవి కుయ్యన్న కొద్దీ వీడికి ఉత్సాహం ఎక్కువ, ఇంకాస్త వేగంగా నడుద్దామని ప్రయత్నం చేస్తుంటారు. అదేవిధంగా వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారు, చలిత చరణ కంజౌ మంజు మంజీర సింజా శ్రవణ కుతుక భాజౌ చేరతుశ్చారు వేగాత్. వీళ్ళు కూడా వేగంగా వేగాన్ని పెంచి నడుస్తూ ఉన్నారండి. చాలా అందంగా నడుస్తున్నారు. వేగాన్ని పెంచి చాలా అందంగా నడుస్తూ ఉన్నారు. ఎందుకు వేగాన్ని పెంచారు? వినడానికి. ఏం వినడానికి? ఆ గజ్జెల శబ్దాన్ని వినడానికి వాళ్ళు వేగాన్ని పెంచి నడుస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు పాకులాడినా అందంగా ఉంది, నడిచినా అందంగా ఉంది కదా. ఆ పిల్లలు ఏం చేసినా అందంగానే ఉంటుందని. అలా వ్యవహారం నడుస్తోంది. తర్వాత ఏమైందో చూద్దాం. 2వ శ్లోకం. మృదు 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 Am I audible to you? Hello? Yes, sir. You are audible, sir. Yes, sir. చెప్పండి. మృదు మృదు Mrudu, mrudu, మృదు మృదు విహసంతౌ విహసంతౌ ఉన్మిషద్దంతవంతౌ ఉన్మిషద్దంతవంతౌ వదన పతిత కేశౌ వదన పతిత కేశౌ దృశ్య పాదాబ్జదేశౌ దృశ్య పాదాబ్జదేశౌ భుజగలిత భుజగలిత కరాంతవ్యాల కరాంతవ్యాల కంకణాంకౌ కంకణాంకౌ మతిమహరతముచ్చైః మతిమహరతముచ్చైః పశ్యతాం పశ్యతాం విశ్వనృణాం విశ్వనృణాం మృదు మృదు విహసంతౌ ఉన్మిషద్దంతవంతౌ వదన పతిత కేశౌ దృశ్య పాదాబ్జదేశౌ భుజగలిత కరాంతవ్యాలగత్ కంకణాంకౌ మతిమహరతి ముచ్చైః పశ్యతాం విశ్వనృణాం. ఈ చిన్నపిల్లల బాల్య క్రీడలు ఎంత బాగుంటాయో, అందులో కృష్ణుడి బాల్య క్రీడ ఎంత బాగుంటుందో. అందులో ఆయన ఒక్కడే కాదుండు, ఆయనతో పాటు బలరాముడు కూడా ఉన్నాడు. సబల మురారే అని ఉన్నారు ఈయన్ని. బలరాముడితో కూడినటువంటి కృష్ణుడు ఈయన. మృదు 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 విహసంతౌ. చాలా చక్కగా నవ్వుతూ ఉన్నారు వీళ్ళిద్దరు. ఆ చిరునవ్వులు చిలికిస్తూ ఉన్నారు వాళ్ళు, చిన్న పిల్లలు. ఆ నవ్వుతుంటేటండి, ఉన్మిషద్దంతవంతౌ. ఆ పళ్ళు, అప్పుడే వస్తున్న పళ్ళు ప్రకాశిస్తూ ఉన్నాయిట. అప్పుడే వస్తూ ఉన్నాయి. బహుశా కింద పళ్ళే ఉండుంటాయి. సాధారణంగా ముందు కింద పళ్ళు వస్తాయి చిన్నపిల్లలకి. వీళ్ళు నవ్వుతూ ఉంటే ఆ పళ్ళు కనబడుతూ ఉన్నాయిట. అవి ప్రకాశవంతంగా కనబడుతున్నాయి. అసలు మామూలుగానే వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. ఆ నవ్వినప్పుడు ఇంకా ముఖం యొక్క ప్రకాశం ఇంకా ఎక్కువ అవుతుంది. అలాంటి ఆ నవ్వుతూ ఉన్నప్పుడు ఆ నవ్వు లోపల నుంచి తళుక్కుమని మెరుస్తున్నాయి. ఆ ఉన్మిషద్దంతవంతౌ, ఆ దంతాలు కనబడుతున్నాయి.
ఆ కనబడేటువంటి ఆ దంతాలు. వదన పతిత కేశౌ, జుట్టు చాలా బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకి. వాళ్ళు పారాడుతుంటే, నడుస్తుంటే ఆ జుట్టు మొహం మీదకి పడి చాలా ఆనందంగా ఉంది. చూడ్డానికి చాలా బాగుంది. దృశ్య పాదాబ్జ దేశౌ, వాళ్ళు పాకులాడుతున్నారు అనుకోండి, ఆ పాదం యొక్క అడుగు భాగం ఎర్రగా లేత చర్మంతో చూడ్డానికి ఎంతో అందంగా కనబడుతోంది. దృశ్య పాదాబ్జ దేశౌ భుజగలిత, ఈ భుజాలకు పెట్టారు భుజకీర్తులు. అవేమని కరాంతవ్యాలగత్, అవి చేతుల దాకా వచ్చేసినాయి. భుజాల నుంచి కిందకి చేతుల దాకా జారిపోయి కంకణాంకౌ, అవి కంకణాల్లాగా కనపడుతున్నాయి. భుజకీర్తులు పెడితే చిన్నపిల్లలు కదా, అవి జారిపోతాయి. జారి చేతులకు పెట్టిన కంకణాల్లాగా కనపడుతున్నాయి. వీటన్నిటితో అతిమహరతముచ్చై, మతిమహరతముచ్చై, మనసుని దోచేస్తున్నారు, మనసుల్ని దొంగిలిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ. పశ్యతాం విశ్వనృణాం, చూసేటువంటి ఈ లోకంలో ఉన్న జనులందరి యొక్క హృదయాల్ని దోచేసుకుంటున్నారు. జనులు అంటే వాళ్ళు చూసే వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు అని, వాళ్ళందరికీ ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే, మాట్లాడడం కంటే ముందు నవ్వుతూ ఉంటే, ఆ నవ్వుల్లోంచి వాళ్ళకు అప్పుడప్పుడే బయటకు వస్తున్నటువంటి దంతాలు కనబడుతూ చాలా అందంగా ఉంది. వాళ్ళు పాకులాడుతుంటే మొహాన పడినటువంటి ఆ జుట్టు చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. వాళ్ళు ప్రాకులాడేటప్పుడు వాళ్ళ కాలు యొక్క అడుగు భాగాలు చాలా చూడడానికి సుతిమెత్తగా పద్మంలాగా ఉండి చూడడానికి ఆనందాన్ని ఇస్తున్నాయి. అలాగే వాళ్ళు పారాడేటప్పుడు భుజాలకు పెట్టినటువంటి ఆ భుజకీర్తులు చేతుల దాకా వచ్చి కంకణాల్లాగా శోభిస్తున్నాయి. వీటన్నిటితో మీరందరి ప్రజల యొక్క మనసుల్ని దోచేశారయ్యా, చూరగొన్నారయ్యా, చౌర్యం చేశారయ్యా అని చెప్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడికి కాస్త వీళ్ళకి నడక వచ్చింది. తర్వాత శ్లోకంలో ఏమవుతుందో చూద్దాం. అనుసరతి జనౌఘే కౌతుక వ్యాకులాక్షే కిమపి కృత నినాదం వ్యాహసంతౌ ద్రవంతౌ వలిత వదన పద్మం పృష్టతో దత్త దృష్టి కిమివనా విదధాదే కౌతుకం వాసుదేవ అనుసరతి జనౌఘే కౌతుకౌ వ్యాకులాక్షే కిమపి కృత నినాదం వ్యాహసంతౌ ద్రవంతౌ వలిత వదన పద్మం
పృష్టతో దత్తదృష్టి కిమివ న విదధాదే కౌతుకం వాసుదేవా. ఎంత బాగుందో. అనుసరతి జనౌఘే. జనౌఘే అంటే జనాల యొక్క సమూహం. వీళ్ళు బజార్లో నడుస్తూ ఉంటే వీళ్ళ వెనకాల జనాలంతా వస్తూ ఉంటారు. ఎందుకు? కౌతుక వ్యాకులాక్షే. వీళ్ళని చూడాలనే ఉత్సాహంతో వెనకాల నడిచే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి బహుశా 1-2 సంవత్సరాల లోపల వయసు అనుకుంటాను. వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ వెనకాల జనం నడుస్తున్నారు. అనుసరతి జనౌఘే. వాళ్ళు నడుస్తూ ఉండగా కౌతుక వ్యాకులాక్షే. వాళ్ళకంతా ఆనందమే. వీళ్ళు ఏం చేసినా చూడడానికి ఉత్సాహంగా ఉంటుంది, చూడాలని అనిపిస్తూ ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది వీళ్ళకి. కౌతుక వ్యాకులాక్షే కిమపి కృత నినాదం. వీళ్ళకి తెలుసు వెనకాల వాళ్ళంతా వస్తున్నారు అని. వీళ్ళు ఒకళ్ళ చెవిలో ఒకటేదో చెప్పుకునేవాళ్ళు, లేదా ఒక అరుపు అరిచేవాళ్ళు. అరిచి వ్యాహసంతౌ ద్రవంతౌ నవ్వేసేవాళ్ళు. నవ్వేసి పరిగెత్తి పారిపోయేవాళ్ళు. వెనకాల వస్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఇద్దరు ముందు నడుస్తున్నారు. ఒకళ్ళ చెవిలో ఒకళ్ళు ఏదో చెప్పడం, గట్టిగా అరుచుకోవటం, అరిచి నవ్వుతూ పారిపోవడం. అంటే వాళ్ళు ఏమనుకుంటారు? వెనకాల వాళ్ళ గురించి ఎవరైనా చెప్పారేమో అని అనుకోవచ్చు కదా. ఎవరైనా నవ్వారనుకోండి, మనం వెళ్తున్నప్పుడు మనం చూసి, వాళ్ళు దేనికి నవ్వినా మనం చూసి నవ్వారనుకుంటాం కదా. అలాగే వీళ్ళ వెనకాల వస్తున్నారు వాళ్ళు. వాళ్ళని చూసి నవ్వారేమో అనుకునేటట్లుగా ఏదో ఒక నినాదం చేసేవాళ్ళండి. ఏదో ఒక మాట మాట్లాడేవాళ్ళు, లేదా ఏదో ఒక నవ్వు నవ్వేవాళ్ళు. నవ్వి పరిగెత్తి పారిపోతూ ఉండేవాళ్ళు. ఇది ఒక పక్కన నడుస్తాం. కిమపి కృత నినాదం వ్యాహసంతౌ ద్రవంతౌ వలిత వదన పద్మం పృష్టతో దత్త దృష్టి. ఆ పరిగెత్తే వాళ్ళు పరిగెత్తు మొహం వెనక్కి తిప్పి చూసేవాళ్ళు అండి. వలిత వదన పద్మం. ఆ ముఖ పద్మాన్ని వెనక్కి తిప్పి చూసేవాళ్ళట. పృష్టతో దత్త దృష్టి. వస్తున్నారా లేదా, వీళ్ళు మనని అనుసరిస్తున్నారా లేదా అని వెనక్కి తిరిగి చూసేవాళ్ళట, నవ్వుతూ. ఎంత కొంటె పనులు అనమాట ఇవన్నీ కూడా, కొంటి చేష్టలు. కిమివ న విదదాదే కౌతుకం వాసుదేవా. నువ్వు చేసిన ఏ పనులు ఉత్సాహాన్ని ఇవ్వలేదయ్యా. అంటే అన్ని పనులు నువ్వు ఏ చేష్ట చేసినా కూడా, నీ బాల్య చేష్టలన్నీ కూడా అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చాయి. నువ్వు నవ్వినా, అల్లరి చేసినా, పరిగెత్తి పారిపోయినా, వెనక్కి తిరిగి చూసి నవ్వినా, ఏం చేసినా కూడా వాళ్ళు దాన్ని ఆనందించారు. వాళ్ళకి అది ఆనందాన్ని ఇచ్చిందయ్యా అని చెప్తున్నారు. అనుసరతి జనౌఘే కౌతుక వ్యాకులాక్షే కిమపి కృత నినాదం వ్యాహసంతౌ ద్రవంతౌ వలిత వదన పద్మం పృష్టతో దత్త దృష్టి కిమివ న విదదాధే కౌతుకం వాసుదేవా. తర్వాత శ్లోకం. ద్రుతగతిషు గతిషు పతంతా పతంతా ఉద్ధితౌ ఉత్థితౌ లిప్తపంకౌ లిప్తపంకౌ దివి మునిభిః మునిభిః అపంకైః అపంకైః
సస్మితం వంద్యమానౌ సంస్మితం వంద్యమానౌ ధృతమధ ధృతమథ జననీభ్యాం జననీభ్యాం సానుకంపం సానుకంపం గృహీతౌ గృహీతౌ ముహురపి ముహురపి పరిరబ్ధౌ పరిరబ్ధౌ ద్రాగ్యువాం ద్రాగ్యువాం చుంబితౌ చ చుంబితౌ చ ధృతగతిషు పతంతా ఉద్ధితౌ లిప్తపంకౌ దివి మునిభిరపంకైః సస్మితం వంద్యమానౌ ధృతమధ జననీభ్యాం సానుకంపం గృహీతౌ ముహురపి పరిరబ్ధౌ ద్రాగ్యువాం చుంబితౌ చ. ఎంత బాగుందో. ధృతగతిషు వేగంగా వెళ్తూ ఉన్నట్టు వీళ్ళిద్దరు. పతంతా ఉద్ధితౌ వెళ్తూ వెళ్తూ పడ్డారు. పడి పైకి లేచారు. అప్పుడేమైంది? లిప్త పంకౌ ఒంటికి బురద అంటింది వాళ్ళకి. వేగంగా పరిగెడుతున్నారు. పరిగెడుతూ పరిగెడుతూ కింద పడ్డారు. పడితే ఒంటికి దుమ్ము అంటింది, బురద అంటింది. దివి మునిభిహి ఇదంతా పైనుంచి మున్నులు చూస్తున్నారు. ఋషులంతా కూడా చూస్తూ ఉన్నారు. అపంకైహి వాళ్ళకి మల్లం లేనటువంటి వాళ్ళు. మీరేమో మల్లం ఒంటి నిండా పూసుకున్నారు. మిమ్మల్ని చూసి ఆ మునులు నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారండి? వాళ్ళకు తెలుసు నువ్వు నారాయణుడు అని. నువ్వు వేషాలన్నీ వేస్తుంటే చూసి నవ్వుతున్నారు వాళ్ళు. ఆ ఒంటికి బురద పట్టించుకోవడం ఏంటయా అన్నట్లు నవ్వుతున్నారు వాళ్ళు. దివి మునిభిరపంకైః సస్మితం వంద్యమానౌ నీకు నమస్కరిస్తూ వాళ్ళు చిరునవ్వు నవ్వుతున్నారు. నమస్కారం నారాయణుడికి, నవ్వడం కృష్ణుని చూసి కదా. ఇక్కడ రెండు ఉన్నాయి. నువ్వు ఇప్పుడు లోపలేమో నారాయణుడివి, పైనేమో కృష్ణుడివి. నారాయణుడికి నమస్కారం చేస్తున్నారు, కృష్ణుని చూసి నవ్వుతున్నారు. అది ధృతగతిషు పతంతా ఉద్ధితౌ లిప్త పంకౌ దివి మునిభిరపంకైః సస్మితం వంద్యమానౌ ధృతమథ జననీభ్యాం సానుకంపం గృహీతౌ. పాపం మీ అమ్మలు ఏం చేస్తున్నారు? ధృతమథ వేగంగా వచ్చే అప్పుడు జననీభ్యాం ఇద్దరు అమ్మలు ఉన్నారు అక్కడ. ఎవరెవరు? రోహిణీ మాత ఉంది, యశోదా మాత ఉంది. రోహిణీ మాత ఏమో బలరాముడి గారి తల్లి, యశోదా మాత కృష్ణయ్య తల్లి. వాళ్ళిద్దరు తల్లులు వచ్చి సానుకంపం గృహీతో మిమ్మల్ని చాలా ప్రేమతో ఎత్తుకుని ముహురపి పరిరబ్ధో అంత బురద పూసుకున్నవాడైనా మన అబ్బాయే కదా, అందుకని గుండెలకు హత్తుకుంటున్నారట. ముహురపి మళ్ళీ మళ్ళీ ముహురపి పరిరబ్ధో ద్రాగ్యువాం చుంబితౌ చ మిమ్మల్ని ఎత్తుకుని ముద్దాడుతూ ఉన్నారు. మరల మరల ముద్దాడుతూ ఉన్నారు. ఒంటికి బురద పూసుకుని వచ్చినా కూడా మన అబ్బాయి అందంగా ఉంటాడు. ఎవరికైనా సరే. మనకి మంచి సామెత ఉంది, కాకి పిల్ల కాకి ముద్దు అని. ఎవరి పిల్లలు వాళ్ళకి చాలా బాగుంటారు. నిజంగా పిల్లలు ఎప్పుడూ బాగుంటారు. ఎవరైనా బాగుంటారు. ఆ మాటకు వస్తే అందరూ బాగుంటారండి.
బాగుండని వాళ్ళు అనేది ఏం లేదు. ఈ దేవుడి యొక్క సృష్టిలో, ఈ భగవంతుడి యొక్క సృష్టిలో ఇది బాగోదు అని చెప్పడానికి లేదు, అన్నీ బాగుంటాయి. బాగుండడం అనేది మనసును బట్టి లేదా ఆత్మను బట్టి చూసుకోవాలి, కానీ భౌతికమైనటువంటి రూపంతో మనం కొలవకూడదు. కానీ ఇక్కడ ఈయన అతిమానుష ప్రవర్తనతో అందరి మనసుల్ని దోచుకుంటున్నాడు, ఆకట్టుకుంటున్నాడు అని చెప్పడం కోసం నారాయణ భట్టు గారు ఈ విధంగా చెప్తున్నారు. ధృతగతిషు పతంతా ఉద్ధితౌ లిప్త పంకౌ దివి మునిభిరపంకైః సస్మితం వంద్యమానౌ ధృతమధ జననీభ్యాం సానుకంపం గృహీతౌ ముహురపి పరిరబ్ధౌ ద్రాగ్యువాం చుంబితౌ చ. తర్వాత శ్లోకం. స్నుత కుచ భరమంకే ధారయంతి భవంతం తరళమతి యశోదా స్తన్యదా ధన్య ధన్య కపట పశుపా మధ్యే ముగ్ధహాసాంకురం తే దశన ముకుళ హృదయం వీక్ష్య వక్త్రం జహర్ష స్నుత కుచ భరమంకే ధారయంతి భవంతం తరళమతి యశోదా స్తన్యదా ధన్య ధన్య కపట పశుప మధ్యే ముగ్ధహాసాంకురం తే దశన ముకుళ హృదయం వీక్ష్య వక్త్రం జహర్ష. ఆనందించే హృదయం ఉండాలి, ఆస్వాదించేటువంటి మనసు ఉండాలి. ఎంత అద్భుతమైన శ్లోకాలు ఇవి. ఒక ఇద్దరు చిన్నపిల్లలు మన కళ్ళ ముందు కనపడుతూ ఉండాలి ఈ శ్లోకాలు చదువుకుంటున్నప్పుడు. అమ్మవారు యశోదా మాత స్నుత కుచ భరమంకే ధారయంతి భవంతం, ఇలా అల్లరి చేస్తున్న నిన్ను చూడంగానే అమ్మవారికి నీకు పాలివ్వాలనిపించిందట. స్నుత కుచ భరమంకే, ఆ స్తన్యం పొంగగా ధారయంతి భవంతం, అంకే ధారయంతి భవంతం, నిన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని తరళమతి యశోద, అతి సుకుమారి అయినటువంటి ఆ యశోద మాత స్తన్యదా ధన్య ధన్య, నీకు పాలిచ్చిందయ్యా, ఎంత ధన్యాత్మురాలు కదా. నా సాక్షాత్తు నారాయణ్ణి ఒళ్ళో పెడుకోబెట్టి ఆమె పాలిచ్చింది అంటే ఎంత అదృష్టవంతురాలై ఉండాలి ఆమె కదా. స్నుత కుచ భరమంకే ధారయంతి భవంతం తరళమతి యశోదా స్తన్యదా ధన్య ధన్య కపట పశుప
ముగ్ధహాసాంకురం తే దశనముకుళహృద్యం వీక్ష్య వక్త్రం జహర్ష. ఆమె పాలిస్తున్నప్పుడు నువ్వేం చేసావు? కపట పశుప. పశుప అంటే గొల్లవాడ అని. కపట గొల్లవాడు ఈయన. ఎందుకని? నిజం గొల్లవాడు ఈయనెవరు? నారాయణమూర్తి కదా. కపట పశుప మధ్యే ముగ్ధహాసాంకురంతే. ఆ పాలు తాగుతూ నవ్వుతున్నాడు ఈయన. ఆ నవ్వుతున్నప్పుడు దశనముకుళ హృదయం, ఆ పళ్ళు మల్లె మొగ్గల్లాగా మెరుస్తున్నాయిటండి. దశనముకుళ హృదయం వీక్ష వక్త్రం జహర్ష. నీ ఆ పళ్ళు చూసి, ఆ నోరు చూసి, ఆ తల్లి నీ వదనాన్ని చూసి సంతోషపడిందో కదా. ఇది ఒక భావుకత, ఒక రసాత్మకత ఉంటే దీన్ని మనం ఆనందించగలండి. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో అందరికీ ఎవరి పనుల్లో వాళ్ళు ఇలాంటి ఒక చక్కటి భావాన్ని ఆస్వాదించేటువంటి సమయం దొరకడంలా. కాబట్టి దీనికి ఇలాంటి వాటిని ఆస్వాదించడం జరిగితే దానివల్ల చాలా ఉపయోగం ఉంది. మన మనసులు సున్నితంగా తయారవుతాయి. కుటుంబాల్లో శాంతి వెలువరుస్తుంది. యాంత్రికత తగ్గిపోతుంది. లేకపోతే లైఫ్ మెకానికల్ అయిపోతుంది. ఏముంది, పొద్దున్న లేస్తున్నాం, పరిగెడుతున్నాం, తింటున్నాం, వచ్చేస్తున్నాం, మళ్ళీ పని చూసుకుంటున్నాం, పడుకుంటున్నాం, ఇంతే. ఇది ఒక యాంత్రికమైనటువంటి జీవితం అవుతుంది. ఈ యాంత్రికమైన జీవితంలోంచి బయటకు వచ్చి ఒక గంట సేపు హాయిగా ఇలాంటి భావాల్లో, కృష్ణుడు అండి, సాక్షాత్తు ఆ కృష్ణమూర్తి, నారాయణమూర్తి, ఆయన కథ మనం వింటూ ఉంటే ఎంత ఆనందం చెప్పండి. చదువుకుంటే ఇంకెంత ఆనందం. ఈ ఆనందాన్ని మనం ఆస్వాదించడాన్ని అభ్యాసం చేయాలి. ఇది అవసరం, ప్రతి ఒక్కళ్ళకి అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళకి, చిన్నపిల్లల దగ్గర నుంచి ఆ అవసరం ఇది. అందుకే ఈ రోజున కొత్త పాఠ్య విధానం రాబోతోంది. దాంట్లో ఈ భావాలన్నింటినీ చూపిస్తున్నారు. ఇందులో ఎవరికి వాళ్ళ మాతృభాషని కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే అని నిర్దేశించబోతూ ఉన్నారు. అందులో మన వారసత్వ సంపద అయినటువంటి రామాయణ, మహాభారత, భాగవతాది గ్రంథాలన్నింటినీ కూడా చక్కగా చదువుకోవాలి, చదివించాలి పిల్లల చేత. దీనికోసం ప్రయత్నం జరుగుతోంది. బహుశా వచ్చే 20 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి కొత్త తరాన్ని మనం చూడబోతున్నాం. ఆనందించగలిగిన తరాన్ని మనం చూడబోతున్నాం. యాంత్రిక జీవితంలో డబ్బే పరమావధిగా మారి ఇక ఏ విధమైన సుఖం లేకుండా ప్రజలు బతికేస్తున్నారు. ఎందుకు ఇది విషయాలు నేను చాలా బాధతో చెప్పాల్సి వస్తుంది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి వాస్తవం. మెటీరియలిస్టిక్ అవుట్లుక్ చాలా ఎక్కువ అవడం వల్ల ఈ విధమైనటువంటి మానసిక ఆనందాన్ని ఇచ్చేటువంటి చక్కటి సాహిత్యాన్ని ఆస్వాదించగలిగే తత్వం తగ్గిపోతుంది అని కొద్దిగా బాధ. కానీ విన్న వాళ్ళకి విన్నంత కదా, ఆస్వాదించిన వాళ్ళకి ఆస్వాదించినంత కదా. ఎవరు ఏ పాత్ర పట్టుకెళ్తే అంత నీరు తీసుకురావచ్చు, యమునా నది నుంచో గంగా నది నుంచో కదా. కాబట్టి మంచి మనసుతో దీన్ని ఆనందించే ప్రయత్నం చేద్దాం. స్మృతకుచ భరమంకే ధారయంతి భవంతం తరళమతి యశోదా స్తన్యదా ధన్య ధన్య. కపట పశుప మధ్యే ముగ్ధహాసాంకురం తే దశనముకుళ హృదయం వీక్ష వక్త్రం జహర్ష. తర్వాత శ్లోకం.
తదను చరణచారి తదను చరణచారి దారకై దారకై సాకమారాత్ సాకమారాత్ నిలయతతిషు నిలయతతిషు ఖేలన్ కేలం బాలచాపల్యశాలి బాలచాపల్యశాలి భవన సుఖ భవనముఖ బిడాలాన్ బిడాలాన్ వత్సకాంశ్చాన్ వత్సకాంశాన్ అనుధావన్ అనుధావన్ కథమపి కథమపి కృతహాసైః కృతహాసైః గోపకైః గోపకైః వారితో వారితో తదను చరణచారీ దారకై సాకమారాత్ నిలయతతిషు ఖేలన్ బాల్యచాపల్యశాలి భవన సుఖ బిడాలాన్ వత్సకాంశ్చానుధావన్ కథమపి కృతహాసై గోపకైర్వారితో ఇంకాస్త పెద్దవాళ్ళు వీళ్ళు. వీళ్ళ వెనకాల ఒక ముఠా ఉండేదన్నమాట. అంటే చిన్నప్పటి నుంచే ఈయన తన గ్రూప్ని మెయింటైన్ చేసేవాడు, తన అనుచర గణాన్ని పాలిస్తూ ఉండేవాడు అనమాట. తదనుచరణచారి ఆయన్ని అనుసరించి వస్తూ ఉండేవాళ్ళు. దారకై సాకమారాత్ ఆ మిగిలినటువంటి గోపకులందరితో కలిసి ఆటలాడేవాడు. ఎక్కడ? ఆరాత్ నిలయతతిషు దోవలో ఉన్నటువంటి ఇళ్ల ప్రాంగణాల్లో ఆటలాడేవాళ్ళు. ఖేలన్ బాల చాపల్యశాలి బాల చాపల్యంతో ఆటలాడేవాళ్ళు. రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ పక్క వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఆటలాడేవాళ్ళు. అన్నీ కొంటె పనులు కదా. బుద్ధిమంతుల్లాగా రోడ్డుపై పోయి తలకాయ ఎంచుకుని వెళ్ళి మళ్ళీ వచ్చే లేరు అనమాట. మన పిల్లలు మన స్కూల్కి పంపిస్తుంటాం. ఆటోలో ఎక్కుతాడు, బయ్యని అక్కడ దిగుతాడు, లేకపోతే బస్సు ఎక్కుతాడు, ఆ స్కూల్లో దిగుతాడు. ఇంట్లో ఉంచిన తల స్కూల్లో ఎక్కుతాడు, స్కూల్లో ఉంచిన తల ఇంట్లో ఎక్కుతాడు. ఇంకా వాడికి ప్రపంచంతో సంబంధం లేదు. ఇంకా వాడికి ఏమి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది, వ్యక్తిత్వ వికాసం అనేది ఏమి ఉండదు. వాడిని తోముతారు, వాళ్ళు తోమినట్టు తోమించుకుని వచ్చేస్తుంటాడు. మార్కులు తప్పితే మనకి వాడి యొక్క వ్యక్తిత్వాన్ని పెంచాలనే ప్రయత్నం లేదు. మనకి మార్కులే కొలబద్ద. మంచి మార్కులు వచ్చాయా లేదు మా వాడికి ఫస్ట్ ర్యాంక్, మా వాడికి సెకండ్ ర్యాంక్. ఈ ర్యాంకుల గొడవలో పడి కొట్టుకు వస్తుంది. కానీ పిల్లవాడు నిజంగా మానసికంగా ఎదుగుతున్నాడా లేదా, పరిపక్వం అవుతున్నాడా లేదా, ఇది ఆలోచించే భావమే లేదు. వీళ్ళు ఇట్లా వదిలిపెట్టాలి. పిల్లల్ని 5 ఏళ్ళు వచ్చే వరకు వదిలిపెట్టాలి. వాళ్ళు ఆడుకున్న ఆటలు ఆడించాలి. అట్లా ఈయన ఆ పిల్లల్ని ఎమ్మటేసుకుని రోడ్లమ్మటే పోతూ పక్క వాళ్ళ ఇళ్ళలో దూరి ఆటలాడేవాడు. బాల్య చేష్టలు. తదను చరణచారీ దారకై సాకమారాత్ నిలయతతిషు కేలన్ బాల చాపల్యశాలి భవన సుఖ బిడాలాన్ వత్సకాంశ్చ అనుధావన్. ఇంట్లో పెంపుడు చిలకలు ఉండేవి, పిల్లులు ఉండేవి.
అట్లాగే లేక దోళ్ళు ఉండేవి. వీటన్నిటినీ పరిగెత్తిస్తుండేవాడు. వాటి వెనకాల పడి ఈయన పరిగెత్తేవాడు. ఆ పెంపుడు చిలకలు, పిల్లులు, దూడలు వీటి వెనకబడి పరిగెత్తిస్తూ ఉండేవాడు. కథమపి ఏదో మొత్తానికి ప్రయత్నం చేసి కృతహాసై గోపకైర్వారితో మిగిలిన గోపాలురందరూ ఈయన్ని వారించే ప్రయత్నం చేస్తున్నా కూడా వినిపించుకోకుండా వాటన్నిటినీ పరిగెత్తిస్తూ వాటి వెనకాల ఈయన పరిగెత్తుతూ ఉండేవాడు. ఊహించండి, ఆ చిన్నపిల్లల చేష్టలు మన కళ్ళ ముందు కనపట్లా ఎంత బాగా వర్ణించారు ఈయన. తదను చరణ చారీదారకై సాకమారాత్ నిలయతతిషు ఖేలన్ బాల్య చాపల్యశాలి భవన సుఖ బిడాలాన్ వత్సకాంశ్చానుధావన్ కథమపి కృతహాసైర్ గోపకైర్వారితో. తర్వాత హలధర సహితస్త్వం యత్ర యత్రోపయాతో వివశపతిత నేత్రాస్తత్ర తత్రైవ గోప్యః విగలిత గృహకృత్యా విస్మృతాపత్యభృత్యాః మురహర ముహుః అత్యంతాకులా నిత్యమాసన్. ఇంకా వీళ్ళు కాస్త పెద్దవాళ్ళు అయ్యారు. బలరాముడు హలం పట్టుకు తిరుగుతున్నాడు. హలాయుధం తెలుసు కదా, నాగలి, భూమి దున్నే నాగలు ఉంది కదా, ఆ నాగలితో హలధర సహితస్త్వం బలరాముడితో కలిసి నువ్వు ఎత్ర ఎత్రోపయాతో మీ ఇద్దరు కలిసి ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా వివశపతతి నేత్రాస్తత్ర తత్రైవ గోప్య గోపకులందరూ కూడా వివసులై మిమ్మల్ని చూస్తూ ఉండిపోయేవాళ్ళు. ఎక్కడెక్కడికి మీరు వెళ్తే, మీ ఇద్దరు వెళ్తే అక్కడంతా కూడా ఈ గోపకులు అదే పనిగా చూస్తూ ఉండేవాళ్ళు. కళ్ళు రెప్పలార్పడం మరిచి మిమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఉండేవాళ్ళు. విగలిత గృహ కృత్యా ఇంటి పనులన్నీ వదిలేసి విస్మృతాపత్య భృత్యా పిల్లల్ని పరిచారకుల్ని మర్చిపోయి మురహరా ఓ మురహరా ముహుహు అత్యంతాకులా నిత్యమాసన్ ప్రతిరోజు నిన్ను చూడటమే పనిగా పెట్టుకున్నారయ్యా. ఇది రోజు, ఒకరోజు కాదు, ప్రతిరోజు నిన్ను చూసి అట్లా వివసులై చూస్తూ ఉండటమే పనిగా పెట్టుకున్నారు. నువ్వు బలరాముడు ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడెక్కడల్లా కూడా గోపికలు అందరూ, గోపికలు గోపాలురు అందరూ కూడా వివసులై మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటి పనులు వదిలేశారు, పిల్లల్ని మర్చిపోయారు, పనివాళ్ళని మర్చిపోయారు, నిన్ను చూడడమే పనిగా పెట్టుకున్నారు. అంతే కదండి, అన్నీ వదిలేసి భగవంతుడిని చేరడం కదా కావాల్సింది. ఇవన్నీ అనిత్యం రా అబ్బాయి, నేనొక్కడే నిత్యం అని అప్పటి నుంచి చెప్పడం మొదలెట్టాడు ఆయన. అది తర్వాత ప్రతినవనవనీతం
గోపికా దత్తమిచ్చన్ గోపికా దత్తమిచ్చన్ కలపదం కలపదం ఉపగాయన్ ఉపగాయన్ కోమలం క్వాపి నృత్యన్ కోమలం క్వాపి నృత్యన్ సదయ యువతి సదయ యువతి లోకైరర్పితం లోకైరర్పితం సర్పిరస్నన్ సర్పిరస్యన్ క్వచన వచన నవ విపక్వం నవవిపక్వం దుగ్ధమపి దుగ్ధమపి అపిబస్త్వం అపిబస్త్వం ప్రతినవనవనీతం గోపికా దత్తమిచ్చన్ కలపదముపగాయన్ కోమలం క్వాపి నృత్యన్ సదయ యువతి లోకైః అర్పితం సత్పిరస్నన్ క్వచన నవ విపక్వం దుగ్ధమపి దుగ్ధమపి అపిబస్త్వం. అపిబస్త్వం అంటే తాగేవాడివి, నువ్వు తాగావు. ప్రతి నవనవనీతం, అప్పుడే పెరుగు చిలికి ఆ వచ్చినటువంటి వెన్నని గోపికా దత్తం, గోపికలు నీకు ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఇచ్చేవాళ్ళు? ఇచ్చన్ కలపదముపగాయన్, ఇచ్చి ఒక పాట పాడవయ్యా అనేవాళ్ళు. అనేసరికి నువ్వేం చేసేవాడివి? కోమలం క్వాపి నృత్యన్, పాట పాడుతూ ఆట కూడా ఆడేవాడు, డ్యాన్స్ కూడా వేసేవాడు. అప్పుడప్పుడు డ్యాన్స్ కూడా వేసేవాడు. వాళ్ళు పాట పాడితే వెన్న పెడతానంటే నువ్వు పాట పాడి డ్యాన్స్ కూడా వేసి వాళ్ళని ముడిపించేవాడివి. సదయ యువతి లోకైః అర్పితం సత్పిరస్నన్, వాటినన్నింటినీ కూడా వాళ్ళు ప్రేమతో నీకు ఇస్తూ ఉంటే నువ్వు తింటూ ఉండేవాడు. క్వచన నవ విపక్వం దుగ్ధమపి అపిబస్త్వం. వాళ్ళు కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళు, పొయ్యి దాలిలో కాగుతూ ఉండేవి, ఎర్రగా కాగి ఎర్రగా అవుతాయండి పాలు. అవి చాలా బాగుంటాయి. దాలిలో, పిడకల దాలిలో ఆ పాలు కాస్తే అవి బాగా కాగి కాగి ఎర్రటి రంగు వస్తుంది. ఎరుపు అంటే మరీ ఎరుపు కాదు, కాస్త ఎరుపు రంగుకు తిరుగుతాయి. ఆ పాలు తాగితే చాలా బాగుంటాయి. ఆయనకి అవంటే ఇష్టం అన్నమాట. బాగా కాగినటువంటి, అప్పుడే కాగిన పాలు ఈయనకి చాలా ఇష్టం. ఆ గోపికలు ఏం చేసేవాళ్ళు, ఈయనకి అవి ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అవి వాళ్ళు ఇస్తే ఆ విధంగా తాగేస్తూ ఉండేవాడు. ఈ విధంగా వాళ్ళు ఏమి ఇచ్చినా అవి తీసుకుంటూ వాళ్ళని సంతోష పెడుతూ ఉండేవాడివి అని చెప్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, కృష్ణుడు ప్రేమమూర్తి. ప్రేమే ఒక ఆకారం తీసుకొస్తే అది కృష్ణుడిలాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆయన వాళ్ళందరినీ సంతోష పెట్టడం అనేదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆయన ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అలాంటి ప్రేమైక మూర్తి అయినటువంటి కృష్ణుడి యొక్క బాల్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఇంకొక 2 శ్లోకాలని చెప్పేసుకుందాం. మమ ఖలు బలిగే యాచనం జాతమాస్తాం ఇహ పునరబలానాం
అగ్రతో నైవ కుర్వే అగ్రతో నైవ కుర్వే ఇతి విహితమతిః इति इति विहितमतिः కిం దేవా किं కిం దేవ సంత్యజ్య సంత్యజ్య యాంచాం దధికృత మహరస్త్వం మహారస్త్వం చారుణా చోరణేన చోరణేన మమ ఖలు బలిగేః యాచనం జాతమాస్తాం ఇహ పునరబలానామగ్రతో నైవ కుర్వే ఇతి విహితమతిః కిం దేవ సంత్యజ్యయాంచాం దధికృతముహురస్త్వం చారుణా చోరణేన. పూర్వం బలిగేహే బలి ఇంట్లో యాచనం జాతమాస్తాం అక్కడ యాచక వృత్తి చేశాను. బలిని 3 అడుగులు నేల ఇవ్వమని అడిగాను. అప్పుడేమైంది, బలి చెయ్యి పైనుంది, నా చెయ్యి కింద ఉంది. అప్పటికి బలికి ఆ ప్రాశస్త్యం ఇచ్చాను, ఆయనకి ఆ ప్రాముఖ్యత ఇచ్చాను. ఇహ ఇక్కడ పునరబలానామగ్రతో నైవ కుర్వే, ఇహ ఇక్కడ ఈ ఆడవాళ్ళని పై చేయి కాకుండా ఉంచాలి అనే ఉద్దేశంతో ఇతి విహితమతిః అనుకుని కిం దేవా, ఓ దేవా అలా అనుకున్నావా ఏంటి, సంత్యజ్యయాంచాం అడగటం మానేసి దధికృతమహరస్త్వం చారుణా చోరణేన పెరుగు నెయ్యి దొంగతనం చేయడం మొదలెట్టావు. ఎందుకు దొంగతనం చేస్తున్నావు? అప్పుడెప్పుడో నేను బలి దగ్గర యాచనం చేశానయ్యా, మళ్ళీ మీ దగ్గర ఈ ఆడపిల్లల దగ్గర యాచనం చేయడం ఏంటి, నేను మానేస్తున్నాను అనుకున్నావా ఏంటి? దొంగతనం చేయడం మొదలెట్టావు. అడిగి తీసుకోవటం మానేసి దొంగతనం చేయటం మొదలెట్టావా అని నారాయణ భట్టు గారు ఆ నారాయణుని మందలిస్తున్నారండి. తర్వాత తవదధిగృత ఘోషే तवग्रदिगृत घोषे తవదధిగృత మోషే తవదతి కృతమోషే ఘోషయోషా घोषयोषा జనానాం जनानाम् అభజత హృది अभजत రోషో నావకాశం రోషో నావకాశం న శోకః न शोकः హృదయమపి హృదయమపి ముషిత్వా ముషిత్వా హర్ష సింధౌ హర్షసింధౌ న్యధాస్త్వం యథాస్వం సమమశమయ సమమశమయ రోగాన్ రోగాన్ వాతగేహాధినాథ వాతగేహాదినాథ సమమశమయ రోగాన్ సమమశమయ రోగాన్ వాతగేహాధినాథ వాతగేహాదినాథ
गेहादिनाथ तव दधिकृतमोषे घोषयोषा जनानाम् अभजत हृदि रोषो नावकाशं न शोकः हृदयमपि मुषित्वा हर्षसिन्धौ न्यधास्त्वम् सममशमय रोगान् వాతగేహాధినాథ. ఆ రోజుల్లో తవదధికృత మోషే, నువ్వు పెరుగు దొంగిలించావు, నెయ్యి దొంగిలించావు. ఘోషయోషా జనానాం, అక్కడున్నటువంటి గోపికా స్త్రీలు ఎవరు కూడా అభజత హృది రోషో, ఎవరికి కోపం రాలా నీ మీద. నావకాశం నశోక, అయ్యో అన్నీ అయిపోయినాయే పోయినాయే అని ఎవరు కూడా బాధపడలేదు. హృదయమపి ముషిత్వా హర్ష సింధూన్యదాస్త్వం, నువ్వు పెరుగు నెయ్యి మాత్రమే దోచుకోవాలా, వాళ్ళ యొక్క మనసులు కూడా దోచుకున్నావు. దోచుకుని తీసుకెళ్ళి ఏం చేసావు, ఆనంద సాగరంలో ముంచేసావు వాళ్ళని. హర్ష సింధూన్యధాస్త్వం, అలాంటి నువ్వు స మమ శమయ రోగాన్ వాతగేహాదినాథ. ఓ గురువాయూరప్ప, నా యొక్క రోగాల్ని తగ్గించవయ్యా. నువ్వు వాళ్ళందరికీ ఏదేదో చేసావు, మరి నాకేంటి, నాకు నా వ్యాధిని తగ్గించవయ్యా, నాకు నన్ను నీ భక్తుల్ని చేసుకోవయ్యా, నీకు ఇంకా సేవ చేసేటట్టు చేసుకోవయ్యా, నా వ్యాధి తగ్గితే ఇంకా సేవ చేస్తా నీకు అని ఆయన చెప్తూ ఉన్నారు. మనం కూడా చెప్పుకున్నాం విధంగా ఇప్పుడు మంగళశాస్త్రం చేసుకుని ముగిద్దాం. మంగళం రుక్మిణీ మాధుర్య ధుర్యాయ, మంగళం గోపాలమణివరాయ, మంగళం శ్రీపద్మమాలికా కౌస్తుభాభరణాయ, మంగళం రాధికా వల్లభాయ, మంగళం మానినీ మదనాయ శాంగినే, మంగళం గోపికా సంగతాయ, మంగళం గురువాయుమందిరావాసాయ, మంగళం భక్తహృన్మందిరాయ, మంగళం భవ్య గుణమణిమణి కుటుంబ రక్షణ విచక్షణ దయార్ద్ర వీక్షణాయ, మంగళం దీక్షిత స్తుతి మంగళాయ, మంగళం సర్వమంగళ మంగళాయ, మంగళం సర్వమంగళ మంగళాయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.